జైహో బీసీ సదస్సులో వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లో ఒక మెయిన్ అంశం ఏంటంటే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్లని. సో డెఫినెట్గా రాజకీయ పార్టీ అన్నాక కొన్ని హామీలు ఇస్తుంది. సో ఈ హామీలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఇదంతా పచ్చి మోసం, సో బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అన్నది అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడానికి సమర్థిస్తుందా లేదా? సమర్థిస్తే అది కూడా దానికోసం పోరాడాలి కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు 2019 ఎన్నికల్లో ఆయన చెప్పారేంటి, జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారు. అది ఆయన చేతుల్లో లేదు కదా. సో ఆయన మెడలు వంచి తెస్తానని చెప్పారు కదా. అలాగే సేమ్ ఇది కూడా బీసీలకు 33% చట్టసభల రిజర్వేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో లేకపోయినప్పటికీ సో ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేయడానికి అనుకూలమా కాదా ఫస్ట్ వాళ్ళు